భారీ బ్లాస్ట్లతో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భద్రతా సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీనగర్ లో జరిగిన పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. నౌగాం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి 11:22 సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు దాటికి దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లుగా స్థానికులు పేర్కొన్నారు. ఇటీవల ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృందం సహాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలులు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగినట్లుగా అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి స్కీమ్స్ కి తరలించినట్లుగా కూడా చికిత్స అందిస్తున్నారు. 11:22 पे धमाका हुआ, बहुत जोरदार धमाका हुआ। ठीक हो गया, धमाका हुआ, हम लोग पहले डर गए। 15-20 मिनट तो समझने में लगे ये है क्या, टायर बर्स्ट है या कुछ फटा है, क्या हुआ है, जलजला है, सबने मुख्तलिफ राय दी। लेकिन तब पता चला जब लोग निकले बाहर, औरतें बाहर निकली रोते धोते, तब पता चला कि ये ऐसा हुआ है। थाने में कुछ భారీ బ్లాస్ట్ తో జమ్మూ కాశ్మీర్ దద్దరిల్లింది. భద్రతా సిబ్బంది, ఫోరెన్సిక్ సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీనగర్ లో జరిగిన పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో ఒకవైపు నిన్న దేశం మొత్తం కూడా బీహార్ ఎన్నికల హడావుడి ఆ సందర్లో ఉంటే, శుక్రవారం అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు నిజానికి చాలా బాధాకరం అని చెప్పాలి. నిన్న రాత్రి 11:22 ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ కాలనీలోని నౌగాం పోలీస్ స్టేషన్ లో భారీగా పేలుడు జరిగింది. తహసీల్దార్ తో సహా 9 మంది మరణించారు. ఇంకా మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 29 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇందులో అందరూ కూడా చాలా వరకు కూడా పోలీసులు, అట్లాగే ఆర్మీ బేస్ క్యాంప్స్ పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పోలీసులు ఏదైతే మొన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో కేసుకు సంబంధించి దొరికినటువంటి పేలుడు పదార్థాలు సేకరించారో అవి ఆ నమూనాలను పోలీసులు తీసుకెళ్తున్నారు. వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆల్మోస్ట్ 360 కిలోల పేలుడు పదార్థాలు పేలినట్టుగా తెలుస్తోంది. అయితే 360 కిలోలు తీసుకొచ్చారా, దొరికినాయి, లేదంటే దాంట్లో కొంత శాంపిల్ ఇచ్చారని తెలియాలి. అయితే భారీ మొత్తంలో తీసుకొచ్చారు శాంపిల్స్ కోసం, వాటిని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి నిల్వ చేద్దామని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా భారీగా పేలింది. సో ఇప్పటికే ఏదైతే ఈ పేలుడు పదార్థాలు లేవో ఇది హర్యానాలోని ఫరీదాబాద్ లో అరెస్ట్ చేయబడ్డ డాక్టర్ ఇంట్లోంచి తీసుకోవడం జరిగింది. ముజ్మిల్ గనాయ్ ఎవరైతే ఉన్నారో ముజ్మిల్ ఇంట్లో నుండి ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ శ్రీనగర్ పేలుడులో కూడా ఏమైనా ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా, ఎక్కడి నుంచైనా డిటోనేటర్లతోటి ధ్వంసం చేస్తారా అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏమైనా డిటోనేటర్ ఫ్యూజ్ ని ఏమైనా ఉపయోగించారా, లేదంటే అది ఆటోమేటిక్ ఏమైనా అక్కడ హీట్ వేడి పుట్టి అది పేలడం జరిగిందా, ఇదంతా కూడా ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి నిఘా వర్గాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి జైషే మహమ్మద్ తో అనుబంధంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ ఈ ఏదైతే ఈ పేలుడు ఉందో ఇది బాధ్యత వహించింది. కానీ ఇది ఇంకా అఫీషియల్ గా మాత్రం డిక్లేర్ కాలేదు. ఇది ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. PAFF అనేటువంటి సంస్థ దీనికి బాధ్యత అయితే వహిస్తోంది. బట్ ఇంకా దీన్ని అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారత సైనిక దళం దీన్ని డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.